చెయ్యటు ఇంకా వాటర్ ఫాల్స్ కి కూడా. ఎక్కడికి పోతున్నాం? ఏ టెంపుల్ కి? అమ్మవారి టెంపుల్. వనదుర్గ భవానీ అమ్మవారి టెంపుల్. మేడారం కాదు, మెదక్ కదా, మెదక్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వరల్డ్. ఇది వచ్చేసి కార్తీక మాసంలో తీసుకున్న వీడియో అండి. యాక్చువల్గా ఎట్లా మర్చిపోయాను అంటే, ఇవి వీడియోస్ అన్నీ మా వారి ఫోన్లో తీసామన్నమాట. అంటే నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆ రోజు కనీసం ఒక ఫోటో కూడా క్లిక్ కావట్లేదు అనమాట. సో ఇంకా మా వారి దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని నేను వీడియోస్ అన్నీ తీసుకున్నాను. కార్తీక మాసంలో మేము మెదక్లో ఏడుపాయలు ఉంటుంది కదా, అంటే తెలిసిన వాళ్ళకైతే ఆ ఏడుపాయలకైతే వెళ్తున్నాం అనమాట. విజయవాడకు వెళ్ళేది ఉండే కానీ ఎందుకో అక్కడ క్యాన్సిల్ అయ్యింది. సరే ఇంకెలాగో వెళ్ళాలనుకుంటున్నాం కదా ఎక్కడో ఒక దగ్గరికి అని చెప్పేసి అప్పటికప్పటికి అనుకొని వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్తా మా వారైతే పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ పోయించుకొని టైర్స్లో గాలి అవన్నీ చెక్ చేయించుకున్నారనమాట. ఇంకా వచ్చేటప్పుడు ఫ్రెష్గా జామకాయలు అమ్ముతారు కదా పక్కన, రోడ్ల పక్కన, ఒక 2 కిలోలు అయితే తీసుకొని తినుకుంటూ అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ వనదేవత అంట, నాకు కూడా తెలియదు. దేవత పేరు మా ఆయన ఏదో చెప్పారు స్టార్టింగ్లో, ఆ అమ్మవారు అనమాట. ఏదో భవానీ ఏదో ఉందండి అమ్మవారి పేరైతే, కానీ ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. ఇంకా అక్కడ నుంచి వచ్చినాక కార్ పార్క్ చేయడానికి ఇంకొక అన్న వెళ్ళారనమాట. ఆ అన్న కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళు ఇక్కడ ఒక చిన్నటి మండపం లాగా ఉంది, అక్కడ దీన్ని నించొని మా పిల్లలైతే ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా ఇలాగో కార్తీక మాసంలో వెళ్ళాం కదా అని చెప్పేసి మేమైతే 365 ఒత్తులు ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి వెలిగిద్దాము, ఎలాగో గుడి కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. నిజంగా అస్సలు అది ఆయిల్ అంటే ఆయిల్ లాగా లేనే లేదనమాట. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఈ అమ్మవారు అనమాట, వనదుర్గ భవానీ అమ్మవారిని చూసాక పేరు గుర్తొచ్చింది నాకు. యాక్చువల్గా వీడియోస్ అయితే లోపలైతే ఫోన్స్ నాట్ అలో అని చెప్పారు. కాకపోతే అక్కడ డ్యూటీ చేస్తుంటారు కదా కానిస్టేబుల్ గారు, వాళ్ళని అయితే కొంచెం రిక్వెస్ట్ చేసి జస్ట్ ఒక ఫొటోస్ అన్నది ఇవ్వండి అని చెప్తే ఆయన ఫోటో తీసి ఇచ్చారనమాట. ఇంకా బయటికి రాగానే అక్కడ అందరూ దీపాలు పెడుతున్నారు. నేను ఈ వీడియో చూసేదాకా మా చిన్నామె అది నిమ్మకాయల మాల అమ్మవారి మెడలోది తీసిచ్చారనమాట నైవేద్యం కింద. ఇంకా దీన్ని మీరు గుమ్మానికైనా కట్టుకోండి, లేకపోతే అల్మారాలో కానీ పిల్లల పడుకునే దగ్గర కానీ అలా పెట్టుకోండి అమ్మ, ఏమన్నా పీడకలలు అలాంటివి రాకోకుండా ఉంటాయి అని చెప్పారనమాట పూజారి గారు. ఇంకా అదైతే మా చిన్నమ్మాయి తీసుకుంది. నేను మా పెద్దమ్మాయి ఏమో పూజల్లో లీనమైపోయాము. మా ఆయన ఏమో మమ్మల్ని వీడియో తీసుకుంటా మా చిన్నమ్మాయిని చూస్తున్నాడు అనమాట. నాకు ఈ వీడియో చూసేదాకా తెలియలేదు ఎన్ని స్టంట్లు చేసిందో ఆ నిమ్మకాయ మాలతోనని. చూడండి అది అసలుకి ఎలా అల్లరి తయారైపోయిందంటే మా చిన్న పాప ఈ మధ్యన చాలా అల్లరి తయారైపోయింది. ఏమన్నా మాట అన్నామా మళ్ళీ ఆ మాట మనల్ని అనేస్తుంది అనమాట. సో ఇంకా తనైతే చూసుకుంటూనే ఉన్నారులేండి మా వారైతే. ఇంకా మేమైతే పూజలో లీనమైపోయినాం అనమాట. అంటే మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవాలి కదా, అప్పటికే టైం వచ్చేసి అరౌండ్ 1:32 అయిపోయింది. ఇంకా పిల్లలేమో ఆకలి అని అంటున్నారనమాట. ఇంక మా ఆయనేమో తొందరగా కానివ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా దీపం పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని బాగుంది నిజంగా టెంపుల్ అయితే. ఎక్కడ చూసినా వాటరే అండి, అసలు అంటే పాయలుగా వచ్చి కలుస్తున్నాయి అన్నమాట నీళ్ళు అక్కడ. సో ఇంకా అందుకే 7 పాయలు అమ్మవారు అని చెప్పేసి పేరు వచ్చిందేమో. ఇప్పుడు మీకు ఒకటి చూపించాను కదా, ఈ గుండంలో భార్యాభర్తలు కలిసి స్నానం చేస్తున్నారు. ఎందుకు అంటే పిల్లల కోసం అన్నమాట. అంటే ఆ గుండంలో స్నానం చేస్తే పిల్లలు లేని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, అలాగే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి హెల్త్ బాగుంటుంది అని చెప్పారనమాట. వీళ్ళు ఆ మూమెంట్ చూశాక నాకైతే నా పాస్ట్ గుర్తొచ్చిందనమాట. నేను కూడా 4 ఇయర్స్ వరకు పిల్లలు కాలేదు నాకు. అదొక రకమైన టార్చర్ అనమాట. ఎంత ఫేస్ చేశాననేది నాకే తెలుసు. సొసైటీ నుంచి కానీ పర్సనల్గా కానీ చాలా బాధపడ్డాము మేమైతే పిల్లల గురించి. అవన్నీ నాకు గుర్తొచ్చాయి అన్నమాట. నిజంగా
ఎంతవరకైనా ఎంత కష్టమైనా భరించేది అయితే ఆడవాళ్ళు మెయిన్గా. ఆడవాళ్ళైతే ఎంత బాధను భరించేదంటే ఒక పిల్లల కోసమే అనమాట. పిల్లలు అవుతారు ఇది చేస్తే అంటే కళ్ళు మూసుకొని చేసేస్తారు. అలా ఉంటుందన్నమాట. నాకైతే ఇంకా అవన్నీ గుర్తొచ్చాయి. ఇంకా అక్కడి నుంచి పక్కన ఒకటి డ్యామ్ ఉంటదనమాట. అంటే రిజర్వాయర్ లాగా చిన్నది. అక్కడికి వెళ్ళామనమాట. అంటే వెళ్ళే దారిలోనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళి కొంచెం సేపు చూసి రిటర్న్ అయిపోదాము అని అనుకున్నామనమాట. ఇంకా ఆ వాటర్‌ని చూసినాక మా పిల్లలు, మా వారు ఇంకా అంటే మా వారు ఏమనలేదు కానీ మా పిల్లలొచ్చేసి డాడీ స్విమ్మింగ్ చేద్దాము అని పట్టుబట్టారనమాట. ఇక్కడ నుండి చూస్తే అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తది కొంచెం జూమ్‌లో చూసినామంటే. ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేశారనమాట. వాటర్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ బాలేదు కానీ ఇంక పబ్లిక్ వచ్చే చోట కదా! అందులోనూ ఏమీ ఫెసిలిటీస్ లేవన్నమాట లేడీస్‌కి అయితే. ఇంక జెంట్స్ ఎట్లా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోతారు కానీ మనం లేడీస్‌కి అయితే ఫెసిలిటీస్ అయితే ఏమీ లేవు. సో, జస్ట్ కాళ్ళు, ముఖం కడుక్కొని దండం పెట్టుకోవడమే అనమాట. ఇంక చాలామందైతే కార్తీక మాసం కాబట్టి దీపాలు కూడా వదిలారనమాట. అంటే పారేయరు కదా! పారే నీళ్ళు కదా! దీపాలు కూడా వదిలారనమాట. నిజంగా వాటర్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. అసలుకి ఇంకా తాగొచ్చా అనేటట్టు ఉంది. కాకపోతే ఇంకా చూడండి ఇగో దీపాలు వదులుతున్నారనమాట. చాలా క్లీన్‌గా ఉన్నాయన్నమాట వాటర్ గూడా. ఆహ్, ఇం ఈ ఇవన్నీ అయిపోయాయా చూస్తుండంగానే ఫ్లో పెరిగిందండి. మా వా నేనైతే అరుస్తున్నాననమాట. అంటే మనకు కొంచెం తెలుస్తది గదా! మూవ్‌మెంట్ తెలుస్తది గదా! నేను కాళ్ళు పెట్టాను కింద. నాకు కొంచెం స్పీడ్‌గా అందుకున్నట్టు అనిపించిందనమాట ఫ్లో. ఇంక నేనైతే చెప్తున్నాను మా వారికి వాటర్ కొంచెము ఫ్లో పెరిగింది రండి రండి అంటే, మా వారేమో ఆయన మీద మా పెద్ద పాప మీద మా చిన్న పాప దాంట్లోన స్టంట్లు చేస్తున్నారనమాట. నేనేమో తిడుతున్నాను బయట నుంచి. అంటే తిట్టడం కాదు పిలుస్తున్నాను. రండి వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది రండి రండి అంటే అరవంగా మా పెద్దమ్మాయి అయితే ఇంకా సరే అని చెప్పేసి ఏడ్చుకుంటూ వచ్చింది. అంటే అతనికి ఇంట్రెస్ట్ అనమాట చేయడం అంటే. ఇంకా తిట్టంగా వచ్చేసింది. ఒకటి గొంతు పట్టి ఇగ్గేస్తుందనమాట మా పెద్ద పాప తెలియక. నేనేమో నీతో పాటు వాళ్ళు కూడా కొట్టుకొనొస్తారు. నువ్వు వదులు ఫస్టు అని అంటే ఇంక మా వారుండి సరే నేను చూసుకుంటానులే నువ్వేం భయపడకు అని చెప్పారనమాట. ఇంకా మా వారిని చూసి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆ పిల్లోడు నాకు చెవి డాడీ అంటే ఆ అబ్బాయి కొంచెం పెద్ద అబ్బాయేలెండి. ఇంకా ఆ అబ్బాయిని కూడా ఆ అన్న చేపిచ్చేశారు. నేను చూస్తుండగానే ఫ్లో పెరిగిపోయిందనమాట. ఇంక మా పిల్లలు వాళ్ళంతా బయటకొచ్చేసారు కానీ మా వారేమో ఏం కాదు అనుకుంటూ ఉన్నారు. చూస్తుండగానే అట్లా వెళ్ళిపోయారనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇచ్చామన్నాం కదా! ఒక దగ్గర చెట్టు దగ్గర ఆపుకొని ఫుడ్ అయితే తినేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే మా వారు రెస్ట్ తీసుకున్నారనమాట. చింత చెట్టు కింద ఆపాము. మేమైతే చింతకాయలు అవన్నీ కొట్టుకొని మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మా వారేమో రెస్ట్ తీసుకున్నారనమాట. మేమైతే కొంచెం సేపు కూర్చున్నాము. ఇంకా మా వారు పడుకొని లేసిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయామనమాట. ఇంకా అమ్మవారికి వేసిన మాల మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు కదా! వాళ్ళకి కొన్ని మాకి కొన్ని అయితే షేర్ చేసేసుకొని పెట్టేసుకున్నామన్నమాట. ఇంకా వచ్చే దారిలో ఒకటి ఫారెస్ట్ పార్క్ ఉంటదంట. నరసాపూర్ ఫారెస్ట్ పార్క్. అది ఓపెన్ ఉంటే వెళ్దాము అనుకున్నాం కానీ అప్పటికే అయితే క్లోజ్ అయిపోయిందనమాట. ఇంకా మా వారుండి ఆల్రెడీ 5:30 అయింది. 5:00 వరకే ఉంటది. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చూద్దాంలేండి అని చెప్పారనమాట. ఇంక ఇది బయలుదేరిపోయి ఇంటికైతే వెళ్ళాము. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్